ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు గత కాలమంతా తన మహా కృపచేత మనలందరినీ కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి ఆయన సన్నిధికి మనలందరినీ చేర్చి జీవం కలిగిన ఆయన మాటలు ధ్యానించుకోవటానికి దేవుడు మన పట్ల చూపినటువంటి మహాకృప కొరకై దేవునికి మొదట కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే దేవుని మాటలు వినటానికి వచ్చిన ప్రియమైన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక చక్కని అంశం గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని పాఠంలోనికి వెళ్దాం. అందరు తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలమంతా మీ కృపాక్షేమాలతో మమ్మల్ని కాచి కాపాడి మా బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి తండ్రి, ఈ సాయంకాల సమయంలో జీవం గల మీ మాటలు కొన్ని ధ్యానించుకోవటానికి తండ్రి మీ కృప మాకు చూపినందుకు కృతజ్ఞతలు తండ్రి. కొన్ని మాటలు మీ పిల్లలకు వివరిస్తుండగా సమయోచితమైన జ్ఞానమును వాక్శక్తిని నాకు ప్రసాదిస్తారని, అలాగే వింటున్న మీ పిల్లలు విని గ్రహించేవారిగా వాటి ప్రకారం జీవించేవారిగా మమ్మల్ని అందరినీ నిలబెట్టమని వేడుకుంటూ ఈ క్లాసు తండ్రి ఆది నుండి అంతం వరకు మీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడు అయిన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ముందుగా మనం ప్రకటించిన విధంగా ఈరోజు క్లాసులో చెప్పాలనుకున్న అంశము మూఢనమ్మకాలను నిర్మూలించినటువంటి బైబిలు, అలాగే మూఢభక్తిని నేర్పుతున్న నామకార్థ క్రైస్తవ్యము అనే విషయము మనము ఆలోచిద్దాం. బైబిల్లో నుంచి మనమందరం ఆలోచిద్దాం. ప్రియులారా, మూఢనమ్మకాలను నిర్మూలించిన బైబిలు, మూఢభక్తిని నేర్పుతున్న నామకార్థ క్రైస్తవ్యము. అయితే ఇది రెండు భాగాలుగా మాట్లాడదాం అనుకుంటున్నా. ఈరోజు అంతా నేను ఫినిష్ చేయలేను. మొదట మూఢనమ్మకాలను ఎలా బైబిల్ నిర్మూలించింది అనే విషయం ఈరోజు క్లాసులో నేర్చుకుందాం. మరొక క్లాసులో ఈ మూఢభక్తిని నేర్పుతున్నటువంటి నేటి నామకార్థ క్రైస్తవ్యము ఎలా వీళ్ళు నేర్పుతున్నారో అవి కూడా వివరించాలనుకుంటున్నా. ప్రియులారా, అసలు మూఢనమ్మకాలు అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఈ నమ్మకము ప్రజలలో అశాస్త్రీయమైన విధంగా లేదంటే సైంటిఫికల్గా ప్రూఫ్ చూపించలేనటువంటి నమ్మకాలు, హేతువు చూపించలేనటువంటి నమ్మకాలు. నువ్వు నమ్ముతున్నావు కదా ఇది, లేదంటే ఇది ఆచరిస్తున్నావు కదా, ఆచరించినప్పుడు దానికంటూ రుజువులు ఉన్నాయా అని అడిగితే చూపించలేరు వాళ్ళు. అలా చూపించలేకపోయినా అదే నమ్మటం అనేది మూఢనమ్మకము అంటారు పిల్లారా. అది దానికి సైంటిఫికల్ ప్రూఫ్స్ అనేవి ఏమీ ఉండవు. మరి ఎందుకు నమ్ముతున్నావు అని వీరిని అడిగితే వీళ్ళు చెప్పే సమాధానం ఎలా ఉంటుందంటే, ఇది ఇప్పటి నుంచి వచ్చింది కాదండి, మా పితృాచారము లేదంటే మా పితరుల నుంచి వచ్చింది, పూర్వీకుల నుంచి వచ్చింది, ఎప్పటి నుంచో మేము ఆచరిస్తున్నాము. మరి ఈరోజు కొత్తగా నువ్వు వచ్చి ఇది తప్పు అని అంటే ఎలా కుదురుతుంది అని వీళ్ళు వాదిస్తుంటారు పిల్లారా. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ విశ్వాసం ఎలా ఉంటుందంటే, వీళ్ళ ఆచారాలు నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్న విధంగా వీళ్ళు వాదిస్తారు తప్ప సత్యాన్ని గ్రహించాలనే ఆలోచన వీరిలో ఉండదు పిల్లారా. అలాంటివే మూఢనమ్మకాలు అంటారు వాటిని. మూఢ విశ్వాసాలు లేదంటే మూఢ ఆచారాలు అని అంటారు పిల్లారా. ఈ మూఢాచారాలు లేదంటే మూఢ విశ్వాసాలు మనము చూస్తే పిల్లారా ప్రపంచంలో ఉన్నవి. మన భారతదేశం అయితే నిలయం అని చెప్పచ్చు. మూఢ విశ్వాసాలకు నిలయము భారతదేశం అని చెప్పచ్చు పిల్లారా. ఎన్నో మూఢ విశ్వాసాలు ఉన్నాయి మన భారతదేశంలో, ఎన్నెన్నో, 1, 2 లెక్క పెట్టుకుంటూ పోతే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి మూఢ విశ్వాసాలు. అవి చూస్తే భయంకరం అనిపిస్తుంది, తలుచుకుంటేనే మన ఒంటిల్లో వణుకు పుడుతుంది పిల్లారా. అంత భయంకరమైన ఆచారాలు మన భారతదేశంలో ఉన్నవి పిల్లారా. మరి ఏంటివి ఆ మూఢాచారాలు భారతదేశంలో ఉన్నాయని మనం ఆలోచిస్తే కొన్ని మీ ముందు తెలియజేస్తాను. నాకు తెలిసిన వరకు కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఇలాంటి విశ్వాసాలను మీరు కూడా వినుంటారు, లేదంటే పాటించుంటారేమో ఇంతకుముందు బైబిల్ నమ్మకం ముందు. కొన్ని విషయాలు మేము ముందు పెడతాను పిల్లారా. భారతదేశంలో ఉన్నటువంటి మూఢాచారాలు లేదంటే మూఢ విశ్వాసాలు ఎలాంటివి అని మనం ఆలోచిస్తే పిల్లారా, ఎవరైనా ప్రయాణమై బయలుదేరుతున్నారనుకో, వారు ప్రయాణమై బయలుదేరి వెళ్ళేటప్పుడు ముండమోపి లేదంటే భర్త చనిపోయిన స్త్రీ ఎదురు రాకూడదు. పిల్లి కానీ, గొడ్రాలు కానీ, లేదంటే పెళ్లి కానీ, బ్రహ్మచారి కానీ ఎదురొస్తే వారు వెళ్ళే పని వర్కౌట్ అవ్వదు, లేదంటే ఆ పని జరగదు అనే నమ్ముతారు పిల్లారా. దానికి ఏమైనా కారణం చూపించమంటే చూపించలేరు.
అలాగే వారు వెళ్ళేటప్పుడు, ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఒక మంగలి వారు కానీ, చాకలి వాళ్ళు కానీ, పిల్లల తల్లి కానీ, ఒక పిచ్చిదైనా ముత్తైదన్నా, దంపతులైనా వీరు ఎదురొస్తే శుభం జరుగుతుంది, మనకు మంచి కార్యం, మనం వెళ్ళిన పని జరుగుతుంది అని నమ్ముతారు ప్రియులారా. ఇవన్నీ నేను కూడా అనుభవించాను చిన్ననాటి నుంచి. మీరు కూడా నేను అనుకోవడం అనుభవించే ఉంటారు ప్రియులారా. వాటికి కారణాలు చూపించలేరు. ఎందుకు జరుగుతుంది అంటే సమాధానం ఉండదు. మా పితరులు చెప్పారు, మేము ఫాలో అవుతున్నాము, అంతే ఉంటుంది తప్ప దానికి సరైన రీజను, కారణం అనేది వీళ్ళు చూపించలేరు పిల్లరా. అలాగే కొంతమంది కాకి తల మీద తన్నేది అనుకో, అది ఎగురుతూ వచ్చి మన తల మీద తన్నితే మరణం వస్తుంది అని చెబుతుంటారు పిల్లరా. నువ్వు మరణిస్తారు, లేదంటే మీ కుటుంబంలో ఎవరొకరు మరణిస్తారు అన్న విధంగా వీళ్ళు చెబుతుంటారు. అలాగే ప్రయాణమై బయలుదేరేటప్పుడు ఎవరైనా తుమ్మారనుకో, ఎవరైనా తుమ్మితే వాళ్ళు ఏం చెబుతారంటే కాసేపు ఆగి కూర్చో, మంచినీళ్ళు తాగి తర్వాత బయలుదేరు, నీ ప్రయాణం చెయ్యి అంటారు. లేకపోతే నీ ప్రయాణం సక్రమంగా జరగదు అని అంటారు. ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఇలా వాదన. ఒకవేళ పరీక్ష రాయడానికి స్టూడెంట్ పోతున్నాడు అనుకో స్కూల్కు, ఎవరైనా తక్కువ తుమ్మారనుకో, తుమ్మితే వాడు పట్టించుకోకుండా వెళ్ళారనుకో పరీక్ష రాయటానికి, అక్కడ వెళ్ళి కాపీ రాస్తూ పట్టుబడ్డాడు అనుకో, వీడేం చదువుతాడో తెలిసిన, ఇదిగో నేను వచ్చేటప్పుడు వాళ్ళు తుమ్మారు, ఆ తుమ్మడం వల్ల నాకు ఈ కీడు జరిగింది, నేను పరీక్షల్లో పట్టుబడ్డాను అని చదువుతాడే తప్ప, తుమ్మిన వాడిది తప్పని చదువుతాడే తప్ప ఈడు చేసింది తప్పని మాత్రం ఒప్పుకోడు. అంటే మనలో ఉండే మూఢాచారాలు ఇంత ఘోరంగా ఉంటాయి, చాలా ఘోరంగా ఉంటాయి. పక్కన వాడ తుమ్మినోడిది తప్పు, నాది తప్పు కాదు, నేను కాపీ కొట్టడం తప్పు కాదన్న విధంగా వీళ్ళు వాదిస్తుంటారు పిల్లరా. అలాగే కొంతమంది గ్రహణం రోజు భోజనం చేయరంట, గర్భిణులు బయటికి రారు, అమావాస్య రోజు పెళ్లి చేసుకోరు, అమావాస్య అయిందనుకో పెళ్లి చేసుకోవద్దని చెబుతుంటారు. అలాగే బుధవారం నాడు, ఇది ఇంకా ఘోరము, బుధవారం నాడు ఆడపిల్ల పుడితే అరిష్టము లేదంటే దురదృష్టము అని చంపేయడమో చేస్తారు, లేదంటే ఎక్కడో చోట వదిలేయడమైనా చేస్తారంట. ఎంత ఘోరమైన ఆచారం ఆలోచించండి. ప్రత్యక్షంగా మనం చూడకపోయినా కానీ ఒకటైతే మనము అబ్జర్వ్ చేసినాం, సమాజంలో ఆడపిల్ల పుట్టాలని తల్లిదండ్రులు నిజంగా చాలామంది అదేదో దురదృష్టకరము, ఆడపిల్ల పుడితే సంతోషంగా ఉన్నారు, మగపిల్లవాడు పుడితేనే సంతోషం. ఇది ఘోరమైన ఆచారమే పిల్లరా. ఇది అందరూ మనము గమనించే ఉంటాము. ఇలా ఆడపిల్ల పుడితే సంతోషం లేని తల్లిదండ్రులు అలాంటప్పుడు బుధవారం ఆడపిల్ల పుడితే పారేరని అనటానికి సందేహం లేదు పిల్లరా. పారేస్తారు, చంపేస్తారు కూడా. అంటే స్త్రీకి మన భారతదేశంలో అలాంటి గౌరవం ఉంది. నిజంగా అమ్మాయి పుట్టాలని ఇల్లు కోరుకోరు పిల్లల తల్లిదండ్రులు. అది చాలా దురదృష్టకరం. మరి ఎందుకు అలా వాళ్ళు ఫీల్ అయిపోతున్నారో కానీ అది తప్పు ఆచారం పిల్లరా, మూఢాచారం అని చెప్పచ్చు. అలాగే మంగళవారము శుభకార్యాలు చేయకూడదు అని చెబుతుంటారు, ప్రయాణాలు చేయకూడదు, తల వెంట్రుకలు కూడా కత్తిరించుకోకూడదు అన్న విధంగా మనకు సలహాలు చెబుతుంటారు పిల్లరా. నిజంగా నా జీవితంలో అయితే చాలా ముఖ్యమైన విషయాలన్నీ మంగళవారమే జరిగినాయి. నా పెళ్లి మంగళవారమే జరిగింది, నేను అమెరికా రావడం కూడా మంగళవారమే వచ్చాను, ఇంకా చాలా సంఘటనలు జరిగినాయి. మంగళవారమే నా జీవితంలో చాలా ముఖ్యమైనవి జరిగినాయి. కానీ వీళ్ళు చెబుతారు మంగళవారము శుభకార్యాలు చేయకూడదు, ప్రయాణాలు చేయకూడదు అని విధంగా వీళ్ళు చదువుతుంటారు పిల్లరా. అలాగే బాణమతి, చిల్లంగి ఇవన్నీ ఇప్పటికే ఉన్నాయి. మంత్రాల ద్వారా ఎక్కడో ఉన్న మనిషిని చంపొచ్చు అని, లేదంటే మంత్రించి మనము కీడును పోగొట్టొచ్చు అని వీళ్ళు చెప్పడం మనం చూస్తుంటాం పిల్లరా. అలాగే ఒక ఘోరమైనది ఇంకోటి ఏంటంటే, భర్త చనిపోతే భార్యను కూడా భర్త చితి మీద కాల్చి చంపే ఒక మూఢాచారము మన భారతదేశంలో ఉంది పిల్లరా. ఒకప్పుడు, ఇప్పుడు కాదు. అందుకే మూఢనమ్మకాలను నిర్మూలించిన బైబిల్ అనే టైటిల్ పెట్టింది. ఎందుకంటే అందుకే ఇన్ని ఆచారాలు ఉన్నాయి కదా. బైబిల్ ఎలా నిర్మూలించిందనే విషయాలు, బైబిల్లో ఉన్న మాటలను మీకు చూపించాలనుకుంటున్నా. భర్త చనిపోతే భార్యను భర్త చితి మీదనే చంపేస్తారు. ఎందుకనంటే వారు బ్రతికున్నంత కాలము భార్యాభర్తలుగానే ఉండాలి, చనిపోయిన తర్వాత కూడా వారు భార్యాభర్తలుగానే బ్రతకాలి తప్ప మరొక పురుషుణ్ణి ఈ స్త్రీ చారకూడదు అన్న విధంగా వీళ్ళు అప్పటికే బ్రతికున్న భార్యనే చితి మీద కాల్చి చంపుతారు పిల్లారా. నిజంగా చాలా ఘోరం కదా. ఒక అమ్మాయి ప్రాణం, ఒక స్త్రీ ప్రాణం తీయడము, బ్రతికుండగానే చంపేయడము చాలా ఘోరం కదా. చాలా మూఢాచారం పిల్లారు ఇది. అసలు నిజంగా ఊహించుకుంటేనే ఒళ్ళు ఉనిగిపోతుంటది మనకు. భర్త చనిపోయాడు, ఏదో ఒక కారణంతో చనిపోయాడు, మరి బ్రతికున్న స్త్రీని చంపటానికి నిజంగా ఎలా మనసొప్పుతుంది? ఒక జంతువుని చంపుతుంటేనే మనం చూస్తూ ఉండలేము, భయం వేస్తుంది, చెయ్యలేము కూడా. అలాంటిది ఒక స్త్రీని చంపడం అనేది చాలా ఘోరం పిల్లారా. అలాంటి మూఢాచారం మన భారతదేశంలో ఉంది పిల్ల, ఒకప్పుడు ఉంది.
అలాగే బాల్య వివాహాలు మెచ్యూర్ కాకముందే చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసేస్తారు. అలాంటి మూఢాచారం కూడా మన భారతదేశంలో ఉంది. కారణం చూపించలేరు, ఎందుకు చేస్తున్నారో చెప్పలేరు పిల్లారా, వీళ్ళు చెప్పరు. అలాగే నక్షత్రాలను చూసి భవిష్యత్తు చెబుతామని జ్యోతిష్యులు వస్తుంటారు, చిలక జ్యోతిష్యం చెబుతామని మన దగ్గరికి వస్తుంటారు. మీరు చూసుంటారు ఇలాంటి వాళ్ళందరినీ. ఇప్పటికే టీవీలలో మీరు చూస్తుంటారు, నక్షత్రాలను చూసి నక్షత్ర రాశులను చూసి మీ భవిష్యత్తు చెబుతాము, ప్రపంచ భవిష్యత్తు చెబుతాము అనుకుంటా మన దగ్గరికి వస్తుంటారు. అలాగే చిలక జ్యోతిష్యం చెబుతామని వీళ్ళు మన దగ్గరికి వస్తుంటారు పిల్లారా. ఇలాంటి మూఢాచారం కూడా ఉంది మన భారతదేశంలో. అలాగే దేవతలకు మంత్రించి నరబలి చేయడం కూడా ఉంది పిల్లారా మన భారతదేశంలో. నరబలి మన ఇంట్లో ఉన్న దోషం పోవాలంటే, మన మీద ఉన్న శాపం పోవాలంటే ఒక బాలికని కానీ బాలుని కానీ బలిగా ఇవ్వాలి దేవతకు. మంత్రించి మనం బలి చేస్తే ఈ కీడుని ఇంట్లో నుంచి పోతుంది అనే విధంగా వీళ్ళు చెబుతుంటారు పిల్లారా. చూడండి, ఇవన్నీ ఎంత భయంకరమైన ఆచారాలు, ఎంత మూఢనమ్మకాలో మనకు అర్థమవుతుంది పిల్లారా. వీటికి ఏదైనా హేతువు చూపించగలరా, కారణం చూపించగలరా అంటే ఒక్క దానికి కూడా వీరు కారణం చూపించలేరు పిల్లారా. దేనికి వీళ్ళు కారణం చూపించలేరు. కానీ చెప్పేది మా పితరుల నుంచి వస్తున్నాయి కనుక మేము పాటిస్తున్నాము అని ఒక మొండి వాదన చేస్తారు. అంతే తప్ప సత్యాన్ని గ్రహించాలనే ఆలోచనతో ఇప్పటికీ చాలామంది లేరు పిల్లారా. కుల వ్యవస్థ మన భారతదేశంలోనే మనం చూస్తాం. కుల వ్యవస్థ కూడా ఇప్పటికీ ఉంది మన భారతదేశంలో పిల్లారా. ఇవన్నీ తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తాయి. అందుకే పిల్లారా, బైబిల్ ఇలాంటి మూఢాచారాలను ఎలా నిర్మూలన చేసింది అనే విషయాలు కొన్ని బైబిల్లో నుంచి మీకు తెలియజేయాలనుకుంటున్నా పిల్లారా. మన భారతదేశానికి పిల్లారా బైబిల్ రావటానికి మొట్టమొదటిగా బ్రిటిష్ వారే కృషి చేశారు అని చెప్పచ్చు. బ్రిటిష్ వారి వల్లనే మనకు భారతదేశానికి బైబిల్ వచ్చింది. నిజంగా ఆ విషయంలో వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు. చాలా అద్భుతమైన కార్యం చేసింది వాళ్ళు. ఏంటంటే మనకు బైబిల్ అందించారు పిల్లారా. బైబిల్ లేకపోతే మన భారతదేశం ఇంకా ఘోరమైన స్థితిలో ఉండేది, చాలా ఘోరమైన స్థితిలో ఉండేది. ఈ మూఢనమ్మకాలు మనం చూస్తుంటే నిజంగా భయం వేస్తుంది పిల్లారా. నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి మూఢనమ్మకాలు ఉన్నాయి. ఒకరోజు నిజంగా పౌలు గారు కూడా ఆసియా దేశంలో ప్రకటిస్తున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఏమంటే పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నారు, బైబిల్ చేత పట్టుకొని వాస్తవాలను సత్యాన్ని ఆ ప్రజలకు తెలియజేస్తుంటే ఒక కంసాల వ్యక్తి, దెమోత్రి అనే కంసాల వ్యక్తి బయలుదేరాడు. పౌలు గారు చెబుతున్న సత్యాన్ని అడ్డుకొని, నీ సత్యాన్ని ప్రకటించడానికి వీలు లేదు, ఎందుకో తెలుసునా, నీ సత్యాన్ని విని అనేక మంది మేము నమ్మే దేవత నుంచి తొలగిపోతున్నారు, అప్పుడు మా జీవనోపాధి పోతున్నది అని నిజంగా పౌలు గారి మీద అనేక మంది కంసాలతోటి తిరుగుబాటు చేశాడు పిల్లారా. ఒకరోజు మూఢాచారం ఎంత విపరీతమైన స్థితిలో ఉందో ఆలోచించండి. ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉంటే ఓపెన్ చేయండి. పౌలు గారు ఈ మహాజ్ఞాన గ్రంథం, ఈరోజు మన చేతుల్లో ఉన్నటువంటి ఈ బైబిలే, ఆ దేవుని మాటలే పట్టుకొని నిజంగా ఆసియా దేశంలో ప్రకటిస్తున్నాడు, సువార్త ప్రకటిస్తుంటే ఆ రోజు కంసాలి వారు, దేవతల బొమ్మలు చేసేటువంటి వారు తిరుగుబాటు చేశారు పౌలు గారి మీద. ఎందుకు చేశారో ఒకసారి ఈ సందర్భం చదువుదాం ప్రియులారా. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 24వ వచనం నుంచి నేను చదువుతాను ప్రియులారా. ఎలాగనగా దెమోత్రేయను ఒక కంసాలి అర్తమీదేవికి వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగజేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయువారి ఇతరులను సమకూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనం బహుబాగుగా జరుగుతున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియాయందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు. మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యం తప్పిపోవటయే గాక మహాదేవి అయిన అర్తమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియాయందంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పాను. వీరి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటో తెలిసిన, ఆటంకపరచడానికి, సత్యాన్ని వినాలనే ఆలోచన లేదు కానీ వారి యొక్క జీవనోపాధికి గండిపడుతుందనే ఉద్దేశంతో మనుషుల చేతులతో చేయబడినవి దేవతలు కాదు అని చెబుతున్నాడు. మనమేమో మన చేతులతో మనం దేవతలను చేసుకొని పూజించుకుంటున్నాము. దీనివల్ల, ఇది నమ్మటం వల్ల అనేక మంది నిజంగా తొలగిపోతారు, మన జీవనోపాధికి ప్రమాదకరము అని నిజంగా వారు తిరుగుబాటు చేశారు పిల్లారా.
నిజంగా పౌలు గారు వారి దేవతలను ఏమైనా దూషించారా అంటే వారి దేవతలను దూషించలేదు. మరి వారి గుళ్ళేకి పోయి ఏమైనా దోచుకున్నాడా అంటే అది చేయలేదు. ఒక వాస్తవాన్ని చెప్పాడు, బాబు మనిషిని దేవుడు చేయగలడు, దేవుడే చేశాడు, కానీ మనిషి దేవుని చేయలేడు అని ఒక వాస్తవం తెలియజేస్తే పిల్లారా వారికి అది నచ్చలేదు. ఎందుకంటే మా జీవనోపాధి గండుగొట్టుతున్నాడు పౌలు గారు, కాబట్టి మేము పౌలు గారి మీద తిరుగుబాటు చేస్తామని ఆ రోజు తిరుగుబాటు చేశారు పిల్లారా. అంటే మూఢ విశ్వాసాలు ఎలా ఉంటాయో ఈ సందర్భం చూస్తే మనకు అర్థమవుతుంది. ఇలానే ఉంటుంది మన భారతదేశంలో కూడా ఉన్న మూఢ విశ్వాసాలు ఇలాంటివే. కారణం చూపించరు, వారి పొట్టకూటికి గండి పడుతుందనే ఉద్దేశంతో తిరుగుబాటు చేస్తారు తప్ప వాస్తవాలు తెలుసుకుని దేవుని దగ్గరికి రావాలనే ఆలోచన మనిషికి ఉండదు పిల్లారా. ప్రపంచంలో లేదు, అలాగే భారతదేశంలో పరిస్థితి కూడా అలాంటిదే పిల్లారా. ఇలాగా అజ్ఞానం అనే అంధకారంలో మగ్గిపోతున్నటువంటి ఈ భారతదేశానికి నిజంగా బ్రిటిష్ వారు ఒక గొప్ప వెలుగు అయినటువంటి బైబిల్ను మన దేశానికి తీసుకువచ్చారు పిల్లారా. బైబిలే మనం ఎందుకు నమ్మాలని మనం ఆలోచిస్తే పిల్లారా, ప్రపంచంలో ఏ పుస్తకము, ఏ కథలైనా, ఏ స్టోరీలైనా వాళ్ళ నమ్మకాలైనా హేతువు చూపించలేరు. కానీ బైబిల్ ఒక్కటే పిల్లారా ప్రపంచంలో హేతువు చూపించే ఏకైక గ్రంథం ఏదైనా ఉందంటే కారణాలు. మనం నమ్మే ప్రతి దానికి కారణం చూపిస్తాడు దేవుడు, ప్రతి దానికి కారణం ఉంటుంది. అదే ఏకైక గ్రంథము బైబిల్ పిల్లారా. నేను నా సొంత మాటలు చెప్పడం లేదు, బైబిల్లో రాయించాడు దేవుడు. ఒక మంచి మాట రాయించాడు, ఒకసారి చూడండి, అద్భుతమైన మాట పేతురు గారి ద్వారా దేవుడు రాశాడు పిల్లారా, చెప్పాడు ఈ విషయం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాల్లో ఒకసారి చూద్దాం. ఏ గ్రంథాల్లో కానీ ఏ విశ్వాసాల్లో కానీ హేతువు చూపించలేరు, కానీ ఒకే ఒక్కటి రుజువులు చూపించగలిగేది, హేతువు చూపించేది బైబిల్ మాత్రమే పిల్లారా. ఒకసారి ఆ మాట చదువుదాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు పిల్లారా. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతి వానికిని సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి. పేతురుగా చదువుతున్నారు, మిమ్మల్ని హేతువడిగే ప్రతి వానికి సమాధానం చెప్పటానికి, సాత్వికంతో సమాధానం చెప్పటానికి మీరు సిద్ధముగా ఉండండి అని అన్నాడు. నిజంగా ప్రియులారా, మనకు అంతటి జ్ఞానము బోధించకుండానే మీరు హేతు అడుగు వానికి సమాధానం చెప్పండి అని బైబిల్ చెబుతుంది. ఆలోచించండి, మనలో సబ్జెక్టు లేకుండా మనం ఎలా ఇతరులకు సమాధానం చెప్పగలము ఆలోచించండి. అంటే అంతటి మహాజ్ఞానము బైబిల్లో ఉంది గనుకనే, ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం చెప్పే జ్ఞానం బైబిల్లో ఉంది గనుకనే, ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపించే విధంగా బైబిల్ ఉంది గనుకనే పేతురు గారి ద్వారా దేవుడు తెలియజేస్తుండు. ఏమన్నా తెలుసునా, హేతువడుగు ప్రతి వానికి సమాధానం చెప్పండి అని అన్నాడు. నిజంగా ఎక్కడైనా రాయబడిందా? ఈ ప్రపంచంలో ఏ పుస్తకాలను రాయబడిందంటే లేదు పిల్లరా. ఒక బైబిల్ మాత్రమే చెప్పగలదు, సమాధానం ఇవ్వగలదు. నిజంగా చాలామంది శాస్త్రం సైన్స్ అనే నమ్ముతుంటారు పిల్లరా. సైన్స్ చాలా గొప్పది, సైన్సే హేతు కనపడితేనే నమ్ముతుంది అని నేను చెబుతున్నారు పిల్లరా. నిజంగా సైన్స్ కూడా చాలా వాటికి హేతువు లేకుండానే నమ్ముతారు. ఉదాహరణకు దేవుడే ఒకరోజు వీళ్ళని సవాల్ చేశాడు, ఒకసారి మీ కళ్ళు పైకెత్తి చూడండి, ఆకాశం వైపు చూడండి, ఈ నక్షత్ర రాశులను వీటిని సమూహాలుగా నడిపించేది ఎవరు, వీటిని కలుగజేసింది ఎవరు అని అడిగితే శాస్త్రం దగ్గర సమాధానం ఉందా? శాస్త్రం దగ్గర సమాధానం లేదు పిల్లరా. ఏమంటుందో తెలుసునా? సమాధానం లేకుండా ఏమని చెబుతుందో తెలుసునా? దానికి అదే వచ్చింది అని ఈ శాస్త్రం చెబుతుంది పిల్లరా. మరి హేతువు చూసి మేము నమ్ముతాము అని చెప్పినటువంటి ఈ శాస్త్రము చెప్పాలి కదా, ఈ సృష్టి చేసింది ఎవరో చెప్పాలి కదా. చెప్పలేరు గనుకనే ఏమంటారంటే దానికి అదే వచ్చింది అని నమ్ముతారు పిల్లారా. బైబిల్ అలా చెప్పదు. బైబిల్ ఇలాంటి అసంపూర్ణమైనటువంటి సమాధానాలు చెప్పదు, అసంపూర్ణంగా సమస్యను పరిష్కరించదు. సంపూర్ణమైనటువంటి అవగాహన ఏ విషయం మీద మనకు ఇస్తుంది పిల్లారా. అంత గొప్పది మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ పిల్లారా. అంత గొప్ప జ్ఞానం కలిగినటువంటి ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని పిల్లారా దేవుడు అంధకారంలో మగ్గిపోతున్నటువంటి ఈ భారతదేశానికి పరిచయం చేశాడు. బ్రిటిష్ వారి ద్వారా మనకు ఈ బైబిల్ చేతిలోకి వచ్చింది. ఎన్నో మూఢనమ్మకాలు మీకు ఇంతకుముందు చదివి చూపించాను కదా, ఎన్నెన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి కదా. నిజంగా ఆ మూఢనమ్మకాలు పోవటానికి ఎంతో కృషి చేసింది ఈ బైబిల్ ప్రియులరా.
అంత గొప్ప జ్ఞానము బైబిల్లో ఉంది. ఆ బైబిల్ చదివిన వారు అనేక మంది ఈ మూఢనమ్మకాలు పోవటానికి కృషి చేశారు పిల్లారా. సైన్స్ కాదు, సైన్స్ చేయలేదు. సైన్స్కు తెలియని సంగతులు చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి బైబిల్ ఎలా నిర్మూలించింది అనేది ఈ మూఢ విశ్వాసాలను కొన్నిటిని మీకు తెలియజేయాలనుకుంటున్నా. మొట్టమొదటిగా సతీ సహగమనం అనే గురించి ఆలోచిద్దాం పిల్లారా. భర్త చనిపోతే స్త్రీని భర్త చితి మీదనే కాల్చి చంపటము సతీ సహగమనం అని విన్నాము కదా. అది ఒకప్పుడు బైబిల్ మన భారతదేశానికి రాకముందు ఆ ఆచారం ఉంది, ఈ మూఢాచారం ఉంది. ఎంతోమంది స్త్రీలను భార్యలను నిజంగా పొట్టన పెట్టుకున్నారు, కాల్చి చంపారు పిల్లరా. వారి యొక్క మూఢ విశ్వాసాన్ని బట్టి వీరు రాబో జన్మలో కానీ జన్మలకు వీళ్ళే భార్య భర్తలుగా ఉండాలనే ఉద్దేశము ఒక మూఢనమ్మకంతో వాళ్ళు చంపేశారు పిల్లరా. ఒక మూఢనమ్మకంతో భార్యలను చంపేశారు. అయితే బ్రిటిష్ గవర్నర్ జనరల్ పిల్లరా, బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటిక్ అనే ఆయన ఏం చేశాడంటే ఒక చట్టం చేశాడు, ఈ సతీ సహగమనము ఆపేయాలి అని. మరి వీరు ఎందుకు ఆపేయాలని ముందుకు వచ్చారు అని అంటే, వీరి దగ్గర బైబిల్ ఉంది, బైబిల్ చదివిన వారే కనుక, బైబిల్ చదివిన వారు కనుకనే బైబిల్లో రాయబడిన మాటలను చూసి వారు ప్రేరేపితులై ఈ మూఢ విశ్వాసాలను చూసి వీటిని ఆపాలనే ఉద్దేశంతో ప్రియులారా ఒక చట్టం చేశాడు లార్డ్ విలియం బెంటిక్ అనే ఆయన 1829 సంవత్సరంలో ఒక చట్టం చేశాడు, ఇది ఆపాలని. తర్వాత మన ఇండియాలో పుట్టినటువంటి రాజా రామ్మోహన్ రాయ్ గారు, అలాగే ఒక క్రిస్టియన్ మిషనరీ విలియం కేరీ గారు, వారు ఈ మూఢ విశ్వాసాలని, ఈ మూఢాచారాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో ప్రతి చోట తిరిగి నిజంగా దాన్ని ఆపేయాలనే ఉద్దేశంతో చాలా కృషి చేశారు పిల్లారా. దీనికి కారణము బైబిల్. వారు బైబిల్ చదివారు. రాజా రామ్మోహన్ రాయ్ అయినా, అలాగే విలియం కేరీ అయినా, లార్డ్ విలియం బెంటిక్ అయినా, సంఘ సంస్కర్తలు కూడా ప్రతి ఒక్కరూ బైబిల్ చదివారు. ఆ బైబిల్లో ఉన్న సారాన్ని అర్థం చేసుకున్నారు. అందుకే ఈ ప్రజలలో మూఢ విశ్వాసాలు తీసేయాలని కంకణము కట్టుకొని ఎంతో కృషి చేశారు పిల్లారా. అలా ఈ సతీ సహగమనాన్ని రూపుమాపటానికి బైబిల్ పనిచేసింది పిల్లరా. బైబిల్ చదివి వాళ్ళు నిజంగా జ్ఞానులు అయ్యి సమాజంలో విస్తృతంగా ప్రచారం చేసి దాన్ని ఆపేయటం జరిగింది పిల్లలు. ఇప్పుడు చూడం మనం అలా ఆచారాన్ని. మరి వీరికి ప్రేరణ ఇచ్చిన మాటలు ఏంటివి? బైబిల్లో రాయబడిన మాటలు, వీరికి ప్రేరణ కలిగించిన మాటలు ఏంటివి అని మనం ఆలోచిస్తే పిల్లరా, ఒకసారి చూడండి. మీ దగ్గర బైబిల్ ఉంటే రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. బైబిల్ ఏం చెప్పింది? భార్యాభర్తల గురించి బైబిల్ ఏం చెప్పింది ఒకసారి చూద్దాం పిల్లరా. వారి యొక్క బంధం గురించి బైబిల్ ఏం చెప్పింది మనం ఆలోచిస్తే, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం పిల్లరా, భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు, కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. ఒక అద్భుతమైన విషయం దేవుడు తెలియజేస్తుంది ప్రియుల పౌలు గారి ద్వారా. ఏమంటే, భర్తకు భార్య బద్ధురాలు ఎప్పటి వరకు అంటే భర్త బ్రతికున్నంత వరకే. భర్త మరణిస్తే ఆమె మరలా భర్తకు బద్ధురాలు కాదు, ఆ భర్త నుండి విడుదల పొందింది, స్వతంత్రం వచ్చింది ఆమెకు. ఆమె మరలా భర్తకు బద్ధురాలుగా ఉండి, లేదంటే ఆ భర్త కొరకు మరణించాలి, భర్తతో పాటు మరణించాలి అని ఒక మూఢ విశ్వాసం చెప్పలేదు బైబిల్. భర్త బ్రతికున్నంత కాలమే భార్య భర్తకు బద్ధురాలు, తర్వాత ఆమె స్వతంత్రురాలు అని చెప్పింది. మరొక మాట చూడండి పిల్లారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 39వ వచనం చదువుదాం. భార్య తన భర్త బ్రతికున్నంత కాలము బద్ధురాలై ఉండును, భర్త మృతి పొందిన ఎడల ఆమెకిష్టమైన వానిని పెళ్లి చేసుకొనుటకు స్వతంత్రురాలై ఉండును గాని ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకొనవలను. దేవుడు చెబుతుండే పిల్లారా, భర్త బ్రతికున్నంత వరకు స్త్రీ తన భర్తకు బద్ధురాలే గాని భర్త మరణమైతే ఆమె స్వతంత్రం పొందింది, ఆ భర్త నుండి విడుదల పొందింది. ఒకవేళ ఆమెకిష్టమైతే మరలా పెళ్లి చేసుకోవచ్చు అని ఒక గొప్ప తీర్పు బైబిల్లో రాయించాడు పిల్లారా. నిజంగా ఎంత అద్భుతంగా ఉంది ఆలోచించండి. భర్త చనిపోయిన వెంటనే భార్యను కూడా చంపేయాలని మూఢాచారంలో మగ్గిపోతున్నటువంటి ఈ సమాజానికి ఈ మాట ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన తీర్పు. మన భారతదేశ ప్రజలందరం నిజంగా బైబిల్ను కళ్ళకద్దుకొని పూజించాలి. నిజంగా ఒక రకం చెప్పాలంటే ఎందుకో తెలుసిన, ఒకవేళ ఈ మాటలేగిన ఈ సమాజంలో చెప్పబడకపోతే, భారతదేశంలో చెప్పబడకపోతే ఇప్పటికీ
భర్త చనిపోయిన వెంటనే భార్యని కాల్చి చంపేవారు. అదే మూఢాచారాలతో నిజంగా భారతదేశము మగ్గిపోయేది ప్రియులారా. ఇలాంటి ఘోరమైన కార్యమును ఆపినది ఏదంటే బైబిల్ మాత్రమే ప్రియులారా. బైబిల్ మాత్రమే. బైబిల్లో దేవుడు మన కొరకు రాయించిన ఈ మాటలను చూసి మోటివేట్ అయ్యారు ఒకరోజు రాజా రామ్మోహన్ రాయ్, విలియం కేరీ, లార్డ్ విలియం బెంటిక్, వీళ్ళందరూ ఇంకా అనేక మంది సంఘ సంస్కర్తలు. వీళ్ళందరూ ప్రియులారా దేవుని మాటలు చదివే మోటివేట్ అయ్యి ఆ వాస్తవాలను మూఢ భక్తితో మగ్గిపోతున్నట్టు ఈ సమాజాన్ని మార్చాలని సమాజంలోకి వచ్చి వాస్తవాలను తెలియజేశారు ప్రియులారా. అనేక మంది మారారు, సంఘ సంస్కరణలు చేశారు ప్రియులారా. దేన్ని బట్టి అంటే బైబిల్ని బట్టే, బైబిల్లో రాయబడినటువంటి ఈ మహాజ్ఞాన సంగతులను బట్టే ప్రియులారా. బైబిల్ మూఢభక్తిని కానీ మూఢ విశ్వాసాన్ని కూడా ప్రోత్సహించదు. బైబిల్ మనిషికి విజ్ఞానాన్ని నేర్పుతుంది, వెలుగులో నడుపుతుంది. అంత గొప్ప జ్ఞాన గ్రంథము దేవుడు మన చేతుల్లో పెట్టాడు ప్రియులారా. మరి వీరు ఎందుకు చంపుతున్నారు? భర్త చనిపోయిన వెంటనే చితి మీద ఎందుకు చంపుతున్నారు భార్యను అంటే, వాళ్ళు రాబో జన్మలో లేదంటే ఎల్లప్పుడూ వారిద్దరూ భార్యాభర్తలుగా ఉండాలి అనే ఉద్దేశంతో చంపుతున్నామని చెప్పారు కదా. నిజంగా మరణించిన తర్వాత వారు మరలా భార్యాభర్తలుగానే ఉంటారా వీళ్ళు నమ్మినట్టుగా మనం ఆలోచిస్తే ప్రియులారా, బైబిల్ ఒక మంచి సమాధానం చెప్పింది. ఒకనాడు యూదుల్లో ఉన్నటువంటి ఒక తెగ సద్దూకయ్యులు అనేటువంటి వారు యేసుక్రీస్తుల వారిని తప్పు పట్టాలని ఆయన దగ్గరికి వచ్చారు. అంటే ఈ సద్దూకయ్యులు పునరుత్థానము లేదు అని చెప్పేటువంటి వారు, పునరుద్ధానం లేదని చెప్పి అది నిరూపించాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తుల వారు చెప్పే బోధలు తప్పనని నిజంగా నిరూపించడం కొరకు ఒక సమస్యతోటి ఒక ఉదాహరణ తీసుకొని వచ్చారు ప్రియులారా. ఏమన్నారంటే, ప్రభువా మీరు పునరుద్ధానం ఉంది అని చెప్తున్నారు కదా, అయితే మోషే ధర్మశాస్త్రం ఒకటి చెప్పింది మాకు, ఎవరైనా సరే పిల్లలు లేకుండా మరణిస్తే ఒక వ్యక్తి, చనిపోయిన యొక్క వ్యక్తి సహోదరుడు ఆమెను పెళ్లి చేసుకుని అతని భార్యను పెళ్లి చేసుకుని పిల్లలు కనమని మోషే ధర్మశాస్త్రం చెప్పింది కదా. మాలో ఒకడున్నాడు, అతనికి 7 సహోదరులు ఉన్నారు. మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు లేకుండానే మరణించాడు. మోషే ధర్మశాస్త్ర ప్రకారము అతని సహోదరుడు ఆ స్త్రీని మరలా పెళ్లి చేసుకున్నాడు పిల్లలు కనడం కొరకు. అయితే ఆ సహోదరుడు కూడా మరణించాడు. అలా మొదటి వాని నుంచి 7 మరణించారు పిల్లలు లేకుండానే. చివరకు ఆ స్త్రీ కూడా మరణించింది. ఇప్పుడు మా ప్రశ్న ఏమిటంటే, మరణించారు కదా, పిల్లలు లేకుండానే 7 భర్తలు చనిపోయారు, అలాగే స్త్రీ మరణించింది. మరి పునరుత్థానమందు ఈ స్త్రీ ఈ 7 ఎవరికి భార్యగా ఉంటుంది అని ప్రశ్నించారు ప్రియులారా యేసుక్రీస్తుల వారిని. అంటే వీరి ఆలోచన కూడా ఎలాంటిది? మరణించిన తర్వాత కూడా భార్యాభర్తలుగా ఉంటారు అనేదే ఈ సద్దూకయ్యుల ఆలోచన కూడా ప్రియులారా. అంటే పునరుత్థానము లేదని చెప్పేటువంటి వీళ్ళు నిరూపించడం కొరకు ఈ ప్రశ్న యేసుక్రీస్తుల వారికి వేశారు ప్రియులారా. అప్పుడు యేసుక్రీస్తుల వారు ఒక అద్భుతమైన సమాధానం తెలియజేశాడు. నిజంగా చనిపోయిన తర్వాత కూడా భార్యాభర్తలుగానే వాళ్ళు ఉంటారా అంటే బైబిల్ ఏం చెబుతుందో చూడండి. ఒకనాడు మూఢ విశ్వాసంతో నమ్ముతున్న భారతదేశ ప్రజలు చనిపోయిన తర్వాత కూడా భార్యాభర్తలుగా ఉంటాము, జన్మలకు మన బంధం విడిపోదు, మరొక జన్మలో కూడా నువ్వు నేను భార్యాభర్తలమే అన్న విధంగా వీళ్ళు చెప్పుకుంటారు కదా. నిజంగా బైబిల్ ఏం చెబుతుంది? మరణించిన తర్వాత నిజంగా వీరు భార్యాభర్తలుగా ఉంటారా అని ఆలోచిస్తే ఒకసారి బైబిల్ చూద్దాం ప్రియులారా. 22వ అధ్యాయము ప్రియులారా, మత్తయి సువార్త 29వ వచనం నుంచి చదువుతున్నా. 29 యేసుక్రీస్తుల వారు చెప్పిన సమాధానం. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరపడుచున్నారు. పునరుత్థానమందు ఎవరును పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు అని ఒక అద్భుతమైన విషయాన్ని యేసుక్రీస్తుల వారు చెప్పారు ప్రియులారా. మనుషుల ఆలోచన మరణించిన తర్వాత కూడా భార్యాభర్తలుగా ఉంటారు అనేది ప్రియులారా. కానీ దేవుడు చెబుతున్నాడు, ఈ భూమి మీద పెళ్లి చేసినది ఎందుకో తెలుసునా? దేవునికి తనకు పిల్లలు కావాలని, తన స్వరూపంలో పిల్లలు కావాలని పెళ్లి చేశాడు. నిజంగా ఈ భూమి మీదనే తనకు పిల్లలు కోరుకున్నాడు. ఇంకా మరణించిన తర్వాత మరలా పెళ్లి ఎందుకు చేయాలి? ఎందుకు వారు భార్యాభర్తలుగా ఉండాలి? అవసరం ఏముంది? అవసరం లేదు. అందుకే యేసుక్రీస్తుల వారు చెప్పారు, పునరుత్థానమందు వారు మరలా పెళ్లి చేసుకోరు నాయన, వారు పరలోకమందున్న దేవదూతల వలె ఉంటారు అని ఒక వాస్తవాన్ని చెప్పాడు ప్రియులారా. అంటే బైబిల్ ఎంత చక్కని సమాధానం చెబుతుందో చూడండి. రీజనబుల్గా, హేతు నిజంగా ఎవరు అడిగినా దానికి ఖచ్చితమైన సమాధానం చెప్పే విధంగా బైబిల్ రాయబడిన మాటలు ఉన్నాయి ప్రియులారా. ఇది నేను చెప్పాను కనుక నమ్మేమన్నట్టుగా మూఢనమ్మకం మనకు నేర్పదు బైబిల్ ప్రియులారా. దేవుడు చెప్పిన ప్రతి దానికి
కారణం ఉంటుంది పిల్లరా. అది శాస్త్రం కన్నా చాలా గొప్పగా దేవుని మాటలు ఉంటాయి పిల్లరా. శాస్త్రం కూడా పనికిరాదు దేవుని ముందు. కాబట్టి ఆలోచించండి, వీరు నమ్ముతున్నటువంటి మూఢాచారం ఎంత ఘోరమైనది, బైబిల్ చెప్పినటువంటి మాటలు ఎంత గొప్పవో ఆలోచించండి పిల్లరా. మరణించిన తర్వాత ఎవరు భార్యాభర్తలుగా ఉండరు. కాబట్టి మీరు చంపాల్సిన పని లేదు, భార్యను మీరు చంపాల్సిన పని లేదు. ఆమెకు స్వతంత్రం వచ్చింది, ఆ భర్త నుండి విముక్తి కలిగింది, ఆమెకి ఇష్టమైతే మరలా పెళ్లి కూడా చేసుకోవచ్చు అని బైబిల్ మనకు సమాధానం చెప్పింది. ఈ మాటలు పట్టుకునే నిజంగా వీరందరూ సంఘ సంస్కర్తలందరూ మోటివేట్ అయ్యి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి సతీ సహగమనాన్ని స్టాప్ చేశారు పిల్లరా, ఆపేశారు. ఈరోజు మనం చూడం, దేవుని కృపను బట్టి ఈరోజు సమాజంలో అలాంటి దుశ్చర్య మనం చూడము, అలాంటి మూఢనమ్మకం మనం చూడం పిల్లరా. దానికి కారణము బైబిల్. అందుకే భారతదేశ ప్రజలందరూ బైబిల్ను తల కళ్ళక అద్దుకోవాలా. ఇంత మూఢాచారాన్ని పోగొట్టింది బైబిల్ మాత్రమే పిల్లరా, మరి ఏది కాదు. మరొకటి మూఢనమ్మకము లేదంటే మూఢాచారము మనం ఆలోచిద్దాం పిల్లరా. అది జ్యోతిష్య శాస్త్రం. వీళ్ళు నక్షత్రాలను చూసి ప్రపంచ భవిష్యత్తు చెబుతామంటారు. చిలక జోస్యం పట్టుకొని నీ భవిష్యత్తు చెబుతామంటారు. మనిషి భవిష్యత్తు చెబుతాము, ప్రపంచ భవిష్యత్తు చెబుతాము, రాబో వాటిని మేము ముందే తెలియజేస్తామని ఈ జ్యోతిష్యులు బయలుదేరుతారు పిల్లరా. మనం వింటుంటాం టీవీ ఛానల్లో కూర్చొని చాలామంది నక్షత్ర రాశులను బట్టి జ్యోతిష్యం చెప్పడం మనం చూస్తుంటాం పిల్లరా. అలాగే చిలకను పట్టుకొని మన ఇళ్ళమ్మడి తిరగడం కూడా ఇలాంటి జ్యోతిష్యులను మనము చూస్తున్నాం పిల్లారా. నిజంగా వీళ్ళు చెప్పగలరా అంటే మనము ఆలోచిస్తే చెప్పలేరు పిల్లారా. నిజంగా ఒక భూకంపం వచ్చేటప్పుడు ఏ జ్యోతిష్యుడైనా వచ్చి ఇదిగో పలాని ప్రదేశంలో భూకంపం రాబోతున్నది కనుక అలర్ట్ అవ్వండి అని ఏ జ్యోతిష్యుడైనా చెబుతున్నాడా? చెప్పలేడు, చెప్పటం లేదు కూడా. సునామీ వస్తుంది మీరు పారిపోండి అని చెబుతున్నాడా జ్యోతిష్యుడు అంటే? చెప్పటం లేదు. ఈ ప్రపంచం మీదికి పెను ప్రమాదం వస్తుంది కనుక మీరు జాగ్రత్త పడండి అని హెచ్చరించిన జ్యోతిష్కుడు ఎక్కడన్నా ఉన్నాడా అంటే ఎక్కడ మనం చూడం పిల్లారా. కానీ వీరు చెప్పే మాటలు నమ్మేవారు చాలా మంది ఉన్నారు మన భారతదేశంలో, ప్రపంచంలో ఉన్నారు, మన భారతదేశంలో ఉన్నారు కూడా పిల్లరా. ఇలాంటి జ్యోతిష్యుల మాటలు నమ్మేవారు. ఒక రకంగా చెప్పాలంటే కరోనా 2019లో ప్రారంభమై 2022 వరకు ఎంతో మందిని పెట్టుకుంది, ఎంతో మందిని చనిపోయారు పిల్లలు ప్రపంచవ్యాప్తంగా. మరి ఈ జ్యోతిష్కులందరూ ఎక్కడికి వెళ్ళారు? ఈ ప్రపంచం మీదికి కరోనా వైరస్ లేదంటే ఏదో ఒక జబ్బు రాబోతున్నది అని ముందే తెలియజెప్పచ్చు కదా. అలాంటప్పుడు సమాజం మేలుకొని జాగ్రత్తలు తీసుకునేది కదా. చెప్పరు, వీళ్ళు చెప్పలేరు కూడా పిల్లరా. ప్రజల సెంటిమెంట్ను ఆధారం చేసుకొని వాళ్ళు సొమ్ము చేసుకోవడం కొరకు ఇలాంటి బూటకాలన్నీ మన దగ్గర ప్రయోగిస్తారు పిల్లరా. నిజంగా నక్షత్రాలలో మన భవిష్యత్తు ఉంటుందా? పక్షులలో లేదంటే చిలకలో మన జ్యోతిష్యం ఉంటుందా అంటే నిజంగా ఉండదు పిల్లరా, ఉండదు. అసలు నక్షత్రాలను దేవుడు ఎందుకు చేశాడు? దేవుడి నక్షత్ర రాశులను ఎందుకు చేశాడు అని మనం ఆలోచిస్తే బైబిల్ చూడండి ఒకసారి. దేవుడు ఏం చెప్పాడు? ఆదికాండం పిల్లరా 1వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. నక్షత్రాలను దేవుడు ఎందుకు చేశాడు అనేది ఇక్కడ రాయించాడు దేవుడు. ఒకసారి చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం నుంచి నేను చదువుతాను పిల్లరా. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు, అంటే నక్షత్రాలు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. దేవుడు చెప్తున్న పిల్లరా, నక్షత్ర రాశులను దేవుడు ఎందుకు చేశాడో తెలిసిన? సూర్యుడు కూడా ఒక నక్షత్రమే, మనకు వెలుగునివ్వటానికి చేశాడు. అలాగే దినాలను, సంవత్సరాలను, కాలములను తెలియజేయడం కొరకు వాటిని చేశాడు పిల్లరా. ఒక రకంగా మనకు సేవ చెయ్యటానికి కొరకు ఈ నక్షత్ర రాశులను దేవుడు చేశాడు. భూమి మీద నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలకు మీరు సేవ చెయ్యాలనే విధంగా ఒక సేవకులుగా వాటిని చేశాడు పిల్లరా. నక్షత్రాలను చేశాడు. మరి నక్షత్రాలు మనకు భవిష్యత్తు ఎలా ఉంటుంది? మన సేవకులు మన భవిష్యత్తును గురించి చెప్పగలరా? ఆలోచించండి. మనకు సేవకులుగా ఉన్న ఈ నక్షత్రాలు మన భవిష్యత్తును చెప్పగలరా? ఆ నక్షత్రాలలో మన భవిష్యత్తు దాగి ఉన్నదా అంటే ఉండదు పిల్లరా. ఉదాహరణకు మన ఇంట్లో ఒక దాసుడు ఉన్నాడు అనుకో, ఒక సేవకుడు మన ఇంట్లో ఉంటాడు. ఆ సేవకుడు వచ్చి, అయ్యగారు మీ భవిష్యత్తు నేను చెబుతాను అని అంటే నువ్వేమంటావు?
ముందు నీ భవిష్యత్తు చూసుకోరా, రేపు నీ జాబ్ ఉంటుందో ఊడిపోతుందో అని మనం చదువుతాం ప్రియులారా. నీ భవిష్యత్తే బాగుంటే మరి నా దగ్గర ఎందుకు పని చేస్తావు నువ్వు అని మనం చదువుతాం ప్రియులారా. నిజంగా మన సేవకుడు మన భవిష్యత్తు చెప్పలేడు. అలాగే ఈ సృష్టిని దేవుడు మనకు సేవకులుగా చేశాడు. సేవకులుగా చేసినటువంటి ఈ సృష్టి, ఆ సృష్టిలో మన భవిష్యత్తు ఎలా దాగి ఉంటుంది ఆలోచించండి. ఉండదు పిల్లారా, మన భవిష్యత్తు దానిలో లేదు. అలాగే ఆకాశ పక్షులు చిలుక పట్టుకొని చిలక జ్యోతిష్యం చదువుతాం, నీ భవిష్యత్తు చదువుతామని ఇతడు బయలుదేరుతాడు పిల్లారా. అతని భవిష్యత్తే బాగుంటే ఈ చిలకను పట్టుకొని మన దగ్గరికి ఎందుకు వస్తాడు? వీధులమ్మటి అడుక్కుంటూ ఎందుకు వస్తాడు పిల్లారా? ఏమన్నా చిలక చెప్పింది అతని జ్యోతిష్యం గురించి? బాబు నీ భవిష్యత్తు ఏమిటంటే నీ జీవితాంతం నన్ను ఈ పంజరంలో పెట్టుకొని వీధులమ్మటి తిరుక్కొని అడుక్కోవటమే అని చిలక ఏమన్నా అతని గురించి చెప్పిందా? ఆలోచించండి పిల్లారా. నిజంగా అతని భవిష్యత్తు అతనికి తెలియనప్పుడు మన భవిష్యత్తు ఎలా చెప్పగలడా? చిలుకలో మన భవిష్యత్తు దాగి ఉంటుందంటే ఉండదు పిల్లారా. దేవుడు కొన్ని మాటలు చెప్పాడు ఈ పక్షుల గురించి. చిలుక కూడా పక్షే కదా. దేవుడు ఒక మంచి మాట రాయించాడు యోబు గ్రంథంలో. ఒకసారి చూద్దాం ఆ మాట. ఈ భవిష్యత్తు నిజంగా మనకు సేవకులుగా పుట్టించినటువంటి ఈ సేవకుల్లో ఉంటుంది అంటే ఉండదు పిల్లారా. ఒక మంచి మాట రాయించాడు దేవుడు. యోబు గ్రంథం ఒకసారి చూడండి. యోబు గ్రంథము 35వ అధ్యాయం పిల్లారా, 11వ వచనం ఒకసారి చూద్దాం. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలగజేయచ్చు అంటున్నట్లురా. భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి నేర్పాడు, అలాగే ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం నేర్పాడు. ఎక్కువ జ్ఞానం కలిగిన మనిషి భవిష్యత్తు జ్ఞానము లేని పక్షులలో ఉంటుందా? ఆలోచించండి పిల్లారా. ఉండదు పిల్లారా. అవి మన భవిష్యత్తు ఎలా చెప్తాయి ఆలోచించండి. చెప్పలేవు. ఇంకా దేవుడు మన గురించి ఏం చెప్పాడో తెలిసిన? యేసుక్రీస్తుల వారు పలికిన మాటలు ఒకరోజు మన గురించి ఏం చెప్పాడో తెలిసిన? మనల్ని దేవుడు ఎంత గొప్పవారిగా చేశాడో, ఎంత గొప్ప జ్ఞానం మనకి ఇచ్చాడో మనం ఆలోచించకుండా మన జ్యోతిష్యులు ఏమంటున్నారంటే నీ భవిష్యత్తు చిలకలో ఉంది, చిలక చదువుతుంది నీ భవిష్యత్తు అని బయలుదేరాడు పిల్లారా. అది వాస్తవమా? కాదు పిల్లారా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదవండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? వేటికంటే? పక్షుల కంటే. ఆకాశ పక్షుల కంటే మీరు బహుశ్రేష్ఠులు కారా అని యేసుక్రీస్తుల వారు మన గురించి చెబుతున్నారు పిల్లరా. బహుశ్రేష్ఠులమైన మన భవిష్యత్తు ఆ చిలుక చదువుతుందా? ఆలోచించండి. ఎన్ని బోటకాలు పిల్లారా. మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, మూఢాచారాలు పిల్లారా. నిజంగా బైబిల్ ఏం చెప్పిందో తెలుసునా? ఎవరి భవిష్యత్తు ఎవరు చెప్పలేరు. మనిషి చెప్పలేడు పిల్లారా. మనిషి భవిష్యత్తు చెప్పలేడు. నేను భవిష్యత్తు చదువుతాను అని ఈ జ్యోతిష్కుడు వస్తే దేవుడు అంటున్నాడు, నువ్వు నక్షత్రాలను చూసి భవిష్యత్తును చదువుతావా, లేదంటే చిలకను పట్టుకొని జ్యోతిష్యం చదువుతావా అని అడిగితే దేవుడు ఒక సవాలు చేశాడు వీరికి పిల్లారా. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే, నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదకు వచ్చునవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుడి. నిజంగా ఈ జ్యోతిష్యులు, మేము జ్యోతిష్యం భవిష్యత్తు చదువుతాం, ప్రపంచ భవిష్యత్తు చదువుతాం, నీ భవిష్యత్తు చదువుతామని బయలుదేరినటువంటి వీరిని గురించి దేవుడు అంటున్నాడు, నీ మీదికి వచ్చే కీడు రాకుండా ఆపగలరా? తప్పించి రక్షించుకుందురేమో ఆలోచించండి. నీ మీదికి నేను ఒక కీడు రప్పించబోతున్నాను. నిజంగా నువ్వు ముందుగానే పసిగట్టగలవా? నేను రప్పించే కీడు నువ్వు ముందుగానే పసిగట్టి తప్పించుకోగలవా అని దేవుడు అడుగుతున్న పిల్లారా. ఎవడు తప్పించుకోలేడు. నిజంగా హఠాత్తుగా కరోనా వైరస్ పడింది మనుషుల మీద, ప్రపంచం మీద. శవాలు గుట్టలుగా మనం ప్రపంచంలో చూసాము. ఏ జ్యోతిష్కుడైనా చెప్పగలిగాడా దేవుడు రప్పించినటువంటి కీడును తప్పించుకోవాలని? ఏ జ్యోతిష్కుడైనా చెప్పాడా అంటే ఒక్కడు చెప్పలేదు పిల్లారా, ఒక్కడు చెప్పలేదు. నిజంగా వీరు చెప్పలేరు. ఒకనాడు అన్నారులేండి, ఏమని? 2012 యుగాంతమని ఈ జ్యోతిష్కులే చెప్పారు. 2012 యుగాంతము, ఈ ప్రపంచం నాశనం కాబోతుందని చెప్పారు. ఈరోజు మనం 2026లో ఉన్నాము. మరి వీరు చెప్పినవి జరిగినాయంటే ఇవన్నీ అబద్ధాలు ప్రియులారా, బూటకము, మూఢనమ్మకం. అందుకే దేవుడు వీళ్ళని మూఢ విశ్వాసులు, వీరికి నిజంగా వివేచన ఉండదు.
ప్రజలను అజ్ఞానంలో, అంధకారంలో నడిపిస్తారు పిల్లరా. ఈ మూఢనమ్మకాలు నమ్మే వాళ్ళందరూ అజ్ఞానంలో, అంధకారంలోనే మగ్గిపోతారు. అది ఎవరైనా సరే పిల్లరా. అలా అంధకారంలో ఉండకూడదనే ఈ మహాజ్ఞాన గ్రంథము దేవుడు మన చేతులు పెట్టాడు. మనము వివేకులం కావాలి, గొప్పవారిమి కావాలి, దేవుని కొరకు గొప్పగా బ్రతకాలనే ఉద్దేశంతో పిల్లరా. ఆలోచించండి. జ్యోతిష్కులు చెప్పగలరా? చెప్పలేరు. దేవుడు ఇంకో మాట, మంచి మాట చెప్పాడు. ఒకసారి యాకోబు పత్రిక చూడండి. ఫ్యూచర్ చదువుతాము, భవిష్యత్తు చదువుతాము, ప్రపంచ భవిష్యత్తు చదువుతాము, నీ భవిష్యత్తు చదువుతామంటున్నటువంటి వీరికి దేవుడు ఒక విషయం చెప్పాడు. మనము కూడా తెలుసుకోవాలి, మోసపోకూడదు. జ్యోతిష్కులను చూసి నాకు కూడా భవిష్యత్తు చెప్పించుకుందాము అనే ఆలోచనతో మనం ఉండకూడదు. ఒకసారి చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుదాం. రేపేమి సంభవించునో మీకు తెలియదు, రేపేమి సంభవించునో మీకు తెలియదు అని దేవుడు అంటుండు. కానీ జ్యోతిష్కుడు మాత్రం రేపు ఏం జరుగుతుందో మేము చెబుతామని వీడు బయలుదేరతాడు. నిజంగా వీడు చెప్పింది ఒక్కటైనా నిజమైందా అని చూస్తే పిల్లరా, ఒక్కటి కూడా వారు చెప్పినట్టు జరిగినట్టుగా మనం చూడము ప్రపంచంలో. ఏది నిజంగా జరగదు పిల్లరా. రేపేమి సంభవించునో నీకు తెలియదు అని దేవుడు చెప్పాడు. నిజంగా అది వాస్తవం పిల్లరా, అది వాస్తవం. అందుకే బైబిల్ కలిగిన వారు ఇలాంటి జ్యోతిష్కులను నమ్మరు. ఆ బైబిల్ ఈ మాటలను చూసే నిజంగా వారు వివేకులై, జ్ఞానవంతులై, అబద్ధాలను నమ్మకుండా నిజంగా జ్ఞానం వైపు నడుస్తున్నారు. బైబిల్ ఆ విధంగా నిర్మూలన చేస్తుంది మూఢనమ్మకాలను, మూఢ విశ్వాసాలను. ఒకవేళ బైబిల్ మన దగ్గర లేకపోయింటే ఈరోజు మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారమే, దేవుని మాటలు వినటానికి వచ్చినటువంటి మనం అందరము భక్తి కలిగిన వారమే. ఒకవేళ ఈ సత్యం అనే మార్గం మన చేతిలో లేకపోతే మనము కూడా ఏ అఘోరిగానో బట్టలు లేకుండా ఈదులమ్మడి తిరుక్కుంటా, లేదంటే ఒక చిలక చేత పట్టుకొని మనము కూడా భక్తి ముసుగులో జ్యోతిష్యం చెప్పుకుంటా, ఇట్లా ఎన్నెన్నో అనాగరికమైనటువంటి మూఢ విశ్వాసాలతోటి మనం కూడా మగ్గిపోదాం పిల్లారా. ఈరోజు ఆ మూఢ విశ్వాసాలను మగ్గిపోకుండా నిజంగా మనం ఇప్పుడు బాగున్నాము అంటే కారణము బైబిల్, దేవుడు మన చేతులు పెట్టిన బైబిల్ పిల్లారా. ఈ బైబిలే ఈ మూఢ విశ్వాసాలను నిర్మూలిస్తుంది. ఇప్పటికీ కొంతమంది ఉన్నారు మూఢ విశ్వాసంతో, ఇంకా కొంతమంది ఉన్నారు వారు కూడా నిజంగా మానేస్తారు. తెలుసుకున్న రోజు ఒకరోజు దేవుని మాటలు తెలుసుకున్నవారు. కానీ ఈరోజు మనల్నన్నా మార్చింది కదా, మనల్నన్నా అబద్ధం వైపు పోకుండా సత్యం వైపు నడిపించింది కదా బైబిల్లో. నిజంగా పిల్లరా, బైబిల్ మాత్రమే ఇలాంటి మూఢాచారాలను నిర్మూలించేది. ప్రపంచంలో ఏది కాదు, సైన్స్ కూడా కాదు. రేపేమి సంభవించనో నీకు తెలియదన్నాడు దేవుడు. అసలు ఇంతలో కనపడే అంతలో మాయమయ్యే నీవు మనిషి భవిష్యత్తు నువ్వు ఎలా చెప్పగలవు? రేపేమి జరుగుతుందని నువ్వు ఎలా చెప్పగలవు అని దేవుడు అడుగుతున్నాడు పిల్లరా. ఎవడు మనిషి భవిష్యత్తు చెప్పలేడు, ప్రపంచ భవిష్యత్తు ఎవడు చెప్పలేడు పిల్లరా, ఎవడు చెప్పలేడు. మరొక మూఢాచారము, శకునం చూస్తారు. శకునం చూసి మనకు కీడు జరుగుతుంది, మేలు జరుగుతుందని చెబుతుంటారు. మంత్రించి వాటిని పోగొడతామని అంటుంటారు పిల్లరా. మీరు వినింటారు, ఇది మంచి శకునము కాదు, పిల్లి ఎదురు వచ్చింది, ఇది మంచి శకునం కాదు, మనకు కీడు జరుగుతుంది అని అంటుంటారు. లేదంటే మంగళవారం ఎదురొచ్చారు, లేదంటే దంపతులు ఎదురొచ్చారు, మనకి ఇది మంచి శకునము, మనం బయలుదేరి వెళ్దాము, మనం అనుకున్న పని నెరవేరుతుంది అని చెబుతుంటారు. మరి కొంతమంది ఇదిగో మీ ఇంట్లో కీడు పోవాలంటే మీకు ఒక శాపంలాగా ఉంది, ఎవరైనా మరణించారనుకో ఎవరమైనా నిజంగా డిసప్పాయింట్ అవుతాము. కుటుంబంలో మరణమైతే డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్తాము, ఆ బాధలతో ఉంటాము. అలాంటి సందర్భంలో బైబిల్ లేని వాళ్ళ గురించి నేను చదువుతున్న పిల్లరా, ఈ జ్యోతిష్కుడు కానీ ఈ మంత్రాలు చదివే వాళ్ళు కానీ వీళ్ళు వచ్చి ఇదిగో మీకు ఎందుకు జరుగుతుందో తెలుసునా, ఇలాంటి ఎందుకు జరుగుతుందంటే మీ ఇంట్లో దోషం ఉంది, ఆ దోషం పోవాలంటే నేను మంత్రించాలి, నేను మంత్రించి ఆ దోషాలను పోగొడతానని వస్తారు పిల్లరా. నిజంగా ఇవి సాధ్యమా అని మనం ఆలోచిస్తే బైబిలే సమాధానం చెబుతుంది పిల్లారా. దేవుడు చెబుతున్నాడు, వాస్తవాలు మనకు కళ్ళ కట్టినట్టుగా చూపుతున్నాడు. ఇలాంటి వాస్తవమాన్ని మనం చూస్తే వాస్తవాలు కాదు పిల్లారా. ఎవడు మంత్రించి మన మీదికి వచ్చే కీడును తొలగించలేడు. అలాగే మనం చూసే శకునాలు అవి వాస్తవాలు కాదు పిల్లారా. ఎంతోమంది మంచి శకునం అని బయలుదేరతారు, యాక్సిడెంట్లో మరణం అవుతారు. మరి మంచి శకునం అని చెప్పినావు కదా, మరి మరణం ఎందుకు అయ్యావు అంటే ఇవన్నీ అబద్ధాలు, మూఢనమ్మకాలు అనే సంగతి మనకు అర్థమవుతుంది పిల్లరా. దేవుడు చెప్పాడు బైబిల్లో రాయించిన మాటలు, ఒకసారి చూద్దాం ఆ మాట. ఈ శకునాలు, ఈ మంత్రాలు ఇవన్నీ వాస్తవమా అంటే అవి కట్టుకథలు, అబద్ధాలు అని బైబిల్ చెప్పింది. యెషయా గ్రంథం 47వ అధ్యాయం పిల్లరా, 9వ వచనము 11, 12 చదువుదాం పిల్లరా.
ఒక్క దినములోగా ఒక్క నిమిషంలోనే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. నీవు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కర్ణపిశాచ తంత్రములను ఆధారముగా చేసుకునేను ఆ అపాయములు నీ మీదికి సంపూర్ణముగా వచ్చును అంటుండు. నువ్వు మంత్రించినా నీ మీదికి వచ్చే అపాయము పోదు. ఒకవేళ నువ్వు శకునం చూసి మంచి శకునమని నువ్వు బయలుదేరినా నీ మీదికి వచ్చే ఆపద ఆగిపోదు, అది నీ మీదికి వస్తుంది అని దేవుడు చెబుతున్న పిల్లారా. అంటే ఇవన్నీ కట్టుకథలు అనే సంగతి మనకు అర్థమవుతుంది. అలాగే 11, 12 వచనాలు దేవుడు చెబుతుండు, కీడు నీ మీదికి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు. కీడు నీ మీదికి వస్తుంది, ఎందుకంటే నువ్వు నాకు విరోధముగా బతుకుతున్నావు గనక, నా మాటలను పక్కన పెట్టావు గనక నీ మీదికి నా కీడు వస్తుంది. దానిని నేను మంత్రించి తీసేస్తానంటే అది నీ వలన కాదు అని దేవుడు చెబుతుండు. ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనము నీ మీదికి ఆకస్మికముగా వచ్చును. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనము లగునేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో అని దేవుడు చెబుతున్న పిల్లారా. దేవుడు సవాల్ చేస్తున్నాడు ఇలాంటి అంధకారములు మగ్గిపోతున్నటువంటి మూఢ విశ్వాసులందరినీ. నువ్వు మంత్రించి పోగొట్టగలవా? నేను రప్పించే కీడును నువ్వు రప్పించలేవు. నువ్వు చిన్ననాటి నుండి నేర్చుకున్నటువంటి ఈ తాంత్రిక విద్య, మంత్రాల విద్య నిన్ను రక్షించగలదా? రక్షించలేదు. నేను రప్పించే కీడు నిన్ను నాశనం చేస్తుంది అని దేవుడు చెప్పాడు పిల్లరా. ఈ ఎవరి వలన కాదు. మంత్రాలు అబద్ధాలు, శకునాలు అబద్ధాలు, ఇవన్నీ మూఢ విశ్వాసాలు, మూఢాచారాలు పిల్లారా. నిజంగా పౌలు గారు ఈ మహాజ్ఞానం నేర్చుకున్నవాడు కనుకనే మొదటి శతాబ్దంలో రంకెలేస్తూ అజ్ఞానంలో మగ్గిపోతున్న ఈ సమాజాన్ని వైపు నిజంగా సువార్తను ప్రకటిస్తూ వెళ్ళాడు పిల్లారా. ఒకరోజు ఆసియా దేశమంతటా ఎఫెసులో సువార్తను ప్రకటిస్తున్నాడు. అక్కడ నిజంగా ఇలాంటి మూఢాచారాలే ఉన్నాయి. మాంత్రిక విద్యను అభ్యసించేవారు ఉన్నారు. మంత్రాలతో నిజంగా మేము కీడును పోగొడతామన్నటువంటి వారు ఉన్నారు అక్కడ. ఉంటే పౌలు గారు ప్రకటిస్తున్నటువంటి సత్యాన్ని అర్థం చేసుకొని ఇలాంటి మాటలన్నీ బోధిస్తున్నప్పుడు వాళ్ళల్లో మారు మనసు వచ్చింది. వారు సత్యం వైపు ఆకర్షితులయ్యారు. ఆకర్షితులై ఏం చేశారో ఒకసారి చూడండి పిల్లారా. ఆ రోజు పౌలు గారు చేసిన బోధలు విని ఈ మాంత్రిక విద్య నేర్చిన వారందరూ ఏం చేశారో తెలిసిన? సత్యము తెలుసుకున్నారు కనుక. సత్యము తెలుసుకోకపోతే వారు అదే మూఢనమ్మకాలతో ఉంటారు. సత్యము తెలుసుకున్నటువంటి వారు ఏం చేశారంటే ఆ రోజు ఎఫెసులో ఉన్నటువంటి వారు పిల్లారా, అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూద్దాం. పౌలు గారి బోధలు విని, అంటే బైబిల్ బోధలు విని, బైబిల్లో రాయబడిన మాటలు విని వారిలో కలిగిన మార్పు ఎంత గొప్పదో ఒకసారి చూడండి పిల్లరా. 18 నుంచి నేను చదువుతాను. 18, 19 నేను చదువుతాను. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 70,000 వెండి రూకలాయను. అంటే చాలా అధికంగానే ఉన్నాయి ఈ మాంత్రిక విద్య నేర్పే పుస్తకాలు. చాలా మందే ఉన్నారు. అప్పటి వరకు వారు తెలియదు గనక అజ్ఞానంలో మగ్గిపోయారు. మంత్రాలు చదివి మేము కీడును పోగొడతామన్న విధంగా ఆ విద్యను నేర్చి అదే అజ్ఞానంలో బతికారు పిల్లరా. ఎప్పుడైతే పౌలు గారు సువార్త ప్రకటించారో, సత్యాన్ని ప్రకటించారో, ఈ మాంత్రిక విద్యలో ఏమీ లేదు, మీరందరూ దేవుని వైపు తిరగాలి, క్రీస్తు వైపు మీరు తిరగాలి ఆయన చెప్పినప్పుడు వారందరూ ఆ వాక్యాన్ని స్వీకరించి వారి దగ్గర ఉన్న మాంత్రిక విద్య పుస్తకాలన్నిటినీ కాల్చిపడేశారు పిల్లరా. కాల్చిపడేశారు. అంటే బైబిల్ మూఢనమ్మకాలను నిర్మూలిస్తుందా? నిర్మూలించింది పిల్లారా. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేకమైన మూఢాచారాలు ఉన్నాయి. వాటన్నిటిని నిర్మూలించింది మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ పిల్లరా. మన చేతుల్లో ఉన్న ఈ బైబిలే. బైబిల్ మన చేతిలోకి వచ్చింది, మనం అదృష్టవంతులము. ఒకవేళ లేకపోయింటే నిజంగా ఏ సాధువుగానో, ఏ హిమాలయాల్లోనో, ఎందుకంటే మనం అందరం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం కనుక, లేదంటే ఏ అఘోరిగానో బట్టలు లేకుండా ఈ మధ్య తిరుగుతుంది కదా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో బట్టలు లేకుండా తిరుగుతూ నిజంగా చాలా ఘోరంగా అనిపిస్తుంది. అలాంటి కార్యాలు చేసుకుంటూ మనం బ్రతికేవారమేమో అని నిజంగా అనిపించేది. ప్రియులారా, నిజంగా మనం అదృష్టవంతులం. మన కాలానికి దేవుడు తన గ్రంథాన్ని మన చేతుల్లోకి తీసుకొచ్చి పెట్టాడు.
ఎంత గొప్ప విషయం ఆలోచించండి. బైబిలే ఈ మూఢాచారాలను నిర్మూలన చేయగలదు పిల్లరా, బైబిలే. అందుకే చూడండి, ఒకరోజు పౌలు గారిని బోధించేసరికి మాంత్రిక విద్య నేర్చిన వారందరూ వారి పుస్తకాలన్నింటినీ కాల్చి పడేశారు. ఈరోజు కూడా మనం ఏమైనా మాంత్రిక విద్య పాటిస్తున్నామా? లేదు పిల్లారా. నిజంగా తెలంగాణలో ఈ మధ్య ఒక 2-3 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన పిల్లారా, న్యూస్లో వచ్చింది, మీరు వినింటారు. ఒక వ్యక్తి మీ ఇంట్లో కీడు పోవాలంటే ఇదిగో నేను మంత్రిస్తాను, నరబలి చేద్దాము అనే విధంగా వచ్చారు పిల్లారా. నరబలి చేస్తాము, ఒక పిల్లవాడిని చంపాలి, అప్పుడు మీలో ఉన్న కీడు పోగొడతాము అని మరొక నరబలి చేశారు పిల్లారా. పిల్లల్ని చంపేశారు. ఎందుకు? వారి ఇంటిలో ఉన్నటువంటి కీడును పోగొట్టాలని. నిజంగా అది సాధ్యమా పిల్లారా? మంత్రించి నిజంగా పిల్లవాళ్ళని చంపి నరబలి చేసి వారిలో ఉండే కీడును పోగొట్టగలరంటే పోగొట్టలేరు పిల్లారా. ఇప్పుడే మనం చదివాము, మంత్రాలు చదివి నిజంగా ఏం కీడును మనము పోగొట్టలేము. దేవుడు రప్పించాల్సిన కీడు మన మీదికి వస్తుంది అనే సంగతి. ఈ నరబలి గురించి కూడా దేవుడు ఏం చెప్పాడో తెలుసునా? మీరు నరబలి చెయ్యకూడదు నాయన, మీరు బలులు అర్పించకూడదు. ఒకరోజు నిజంగా సమాజంలో ఉంది ఇలాంటి ఆచారమే, మన భారతదేశంలో కూడా ఉంది పిల్లారా. దేవుడు ఏం చెప్పాడు? ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి నడిపిస్తూ కనాను దేశానికి నడిపిస్తున్న క్రమంలో వారికి ఈ సూత్రాలన్నీ నేర్పుతున్నాడు, సత్యాన్ని నేర్పుతున్నాడు. ఎందుకంటే అదే ఆచారాలతో మగ్గిపోతున్నటువంటి సమాజం చుట్టూ ఉంది పిల్లరా. చుట్టూ ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మే సమాజమే ఉంది. అప్పుడు వాళ్ళని ఏర్పరచుకొని నా పిల్లలు అలా ఉండకూడదు, వీరికి సత్యాన్ని నేర్పాలనే దేవుడు తన పిల్లలను పక్కన కూర్చోబెట్టుకొని నేర్పుతున్నట్టుగా నేర్పాడు పిల్లరా. ఆ విషయం ఒకసారి చూద్దాం. ఏం చెప్పాడు ఈ నరబలి గురించి కూడా మనం చూస్తే, ద్వితీయోపదేశకాండం పిల్లరా 18వ అధ్యాయం 9వ వచనం నుంచి నేను చదువుతాను. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమునకు నీవు ప్రయాణించిన తర్వాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. ఆ జనాలలో హేయ కృత్యములు ఉన్నవి, అవి మీరు నేర్చుకోకూడదు. ఏంటివి ఆ హేయ కృత్యములు అంటే, తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు అనినైనను, శకునము చెప్పు సోదగాయనను, మేఘ శకునములను గాని సర్ప శకునములను గాని చెప్పు వానినైనను, చిల్లంగి వానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను, కర్ణ పిశాచి నడుగు వానినైనను, దయ్యముల యొద్ద విచారణ చేయువానికైనను మీ యొద్ద ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతి వాడు యెహోవాకు హేయుడు. ఆ హేయమైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. ఆ జనాలలో ఇలాంటి ఎన్ని మూఢాచారాలు ఉన్నాయి. ఆ రోజు కనానీయులలో ప్రియులారా, చుట్టూ ఉన్నటువంటి ఆ కనానీయులలో ఉన్నాయి ఇలాంటి మూఢాచారాలు. ఏం చేశారో తెలిసిన? దేవతల పేరట దేవుడు ఇచ్చినటువంటి గర్భఫలాన్ని వారు నరబలిగా అర్పించారు పిల్లారా. దేవతల పేరట. ఎందుకు? ఇవి ఈ మంత్రాల పేరుతో మనకు వచ్చే ఈ కీడు పోగొట్టుకోవాలంటే మనం బలివ్వాలి. అందుకే రాజుల చరిత్రలో కూడా చూస్తే, ఇశ్రాయేల్ రాజుల చరిత్రలో కూడా దేవుడు పోగొట్టినటువంటి వాటిని మరలా తెచ్చుకొని ఆ చుట్టూ ఉన్న జనాంగాల యొక్క ఆచారాలను పాటించడం మనం చూస్తుంటాం పిల్లరా. ఇశ్రాయేల్ రాజులు చేశారు, తమ పిల్లలను అగ్నిగుండం దాటించారు. అగ్నిగుండం అంటే చంపేశారు, అగ్నిలో వేసి కాల్చిపారు దేవతల పేరట పిల్లరా. అవి మీరు చేయకూడదు, అవి నాకు హేయములు అని బైబిల్ చెప్పింది. దేవుడు చెబుతున్నాడు పిల్లారా. ఎందుకు? తన పిల్లలు విజ్ఞానులు కావాలి, జ్ఞానవంతులు కావాలి, సత్య మార్గంలో నడవాలి తప్ప ఈ అంధకారమైనటువంటి అజ్ఞానపు క్రియలు నా పిల్లలు చేయకూడదు అనే జాగ్రత్త కలిగి పరలోకపు కన్న తండ్రి మనకు తెలియజేశాడు పిల్లారా. ఈ బైబిల్లో రాయించాడు. ఒకవేళ దేవుడే రాయించకపోతే మనము కూడా అదే మూఢాచారాలతో మగ్గిపోయేవారిమే పిల్లారా, మగ్గిపోయేవారిమే. దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించండి. మనలో ఉన్న మూఢత్వాన్ని పోగొట్టింది దేవుని మాటలే. ప్రతి ఒక్కరిలో ఉంటుంది మూఢత్వము, ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆ మూఢత్వాన్ని, మూఢ నమ్మకాలను పోగొట్టింది దేవుని మాటలే, బైబిలే ప్రియులారా, బైబిలే. నిజంగా నరబలి మీరు చెయ్యకూడదు, అగ్నిగుండం దాటించకూడదు మీ పిల్లలను అంటుండు. ఎందుకు పిల్లల్ని ఇచ్చింది ఎవరు? ఒకసారి చూడండి, మీ అందరికీ తెలుసు. ఆ పిల్లలను గర్భఫలాన్ని ఇచ్చింది ఎవరు? నిన్ను అగ్నిగుండం దాటించమని దేవుడు ఇచ్చింది. కీర్తన గ్రంథము 127 వచనం మనం చూడగలిగితే దేవుడు చెబుతున్నాడు, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవుడిచ్చేటువంటి ఈ బంగారం లాంటి బహుమానము, గొప్ప బహుమానాన్ని నీవు దేవతల పేరట, నిన్ను కాపాడలేని దేవతల పేరట అగ్నిగుండంలో వేసి కాల్చి చంపుతున్నవే, అది మీరు చెయ్యకూడదు, అది నాకు హేయము అని దేవుడు తన పిల్లలని ఇశ్రాయేలుకు చెప్పాడు. ఆ మాటలు ఈరోజు మనకు చెబుతున్న పిల్లరా. మనం అలాంటి కార్యాలు చెయ్యకూడదు.
ఇవన్నీ మూఢాచారాలు. ఏ మూఢాచారమైనా అది బైబిల్ ఎలా నిర్మూలించిందో బైబిల్లో దేవుడు రాయించాడు మన కొరకే ప్రియులారా. మనం ఈ మాటలు అందుకే నేర్చుకోవాలి, చదవాలి, నిజంగా గ్రహించాలి. అప్పుడు మనలో ఉండే మూఢత్వం అంతా పోతుంది. కానీ ఈరోజు దేవుని నమ్మని వాళ్ళు చాలామంది వచ్చి శాస్త్రము ఈ మూఢ విశ్వాసాలన్నీ పోగొడుతుందని వీళ్ళు కథలు చదువుతుంటారు. దేవుని నమ్మనేటువంటి వారు శాస్త్రాన్ని నమ్మేటువంటి వారు, సైన్స్ని నమ్మేటువంటి వారు, శాస్త్రము సైన్సు ఈ మూఢ విశ్వాసాలను పోగొట్టిందని అంటారు. సైన్స్ కాదు ప్రియులారా. నిజంగా వీళ్ళు భారతదేశంలో కూర్చొని బాయిలో కప్పలాగా ఏదో మాట్లాడుతున్నారు. కానీ నిజంగా ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తల గురించి వీళ్ళు ఆలోచిస్తే ప్రతి శాస్త్రవేత్త బైబిల్ చదివినవాడే, ప్రతి శాస్త్రవేత్త బైబిల్ చదివినవాడే. బైబిల్లో రాయబడినటువంటి అనేకమైన ఉన్నతమైన సంగతులు వాళ్ళు చదివారు, గ్రహించారు, అవే పరిశోధనలతో ప్రూవ్ చేశారు. వాళ్ళు పరిశోధనలు చేసి బైబిల్లో రాయబడిన మాటలు వాస్తవాలని ప్రూవ్ చేశారు. అయితే వారు చేసిన తప్పు ఒకటే. శాస్త్రవేత్తలు చేసిన తప్పు ఏమిటో తెలుసునా? ఇది మా థియరీ అని వల్ల చెప్పుకున్నారే తప్ప నిజంగా దేవుడు ముందుగానే రాయించాడు బైబిల్లో అనే మాట వారు చెప్పకపోవటం బట్టి ప్రియులారా ఈరోజు శాస్త్రం 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 అని ఈ ప్రపంచమంతా గంతులు వేస్తున్నది. నిజంగా ఆ శాస్త్రవేత్తలే నోరు విప్పి చెప్పింటే మేము బైబిల్లో రాయబడిన మాటలే చదివాము, వాటినే రుజువు చేశాము ప్రాక్టికల్గా అని చెప్పింటే ఎంత ఉన్నతంగా ఉండేది ప్రియులారా, ఎంత ఉన్నతంగా ఉండేది. కానీ శాస్త్రవేత్తలు దొంగలుగా మారిపోయారు. వారి స్వార్థ ప్రయోజనాలే. వారిని చూసి ఈ దొంగలు చెప్పుకుంటారు శాస్త్రమే ఈ ప్రపంచాన్ని మార్చిందని. శాస్త్రం కాదు, శాస్త్రానికి ఆధారము బైబిల్. నిజంగా బైబిలే లేకపోతే, అంటే దేవుని మాటలే లేకపోతే నీకు సృష్టి ఎలా కలిగేది? సృష్టి లేకపోతే నువ్వు పరిశోధనలు ఎలా చేస్తావు? నువ్వు ఏ పరిశోధన చేయటానికైనా సృష్టిలోని పదార్థమే కదా. నిజంగా దేవుడే ఐరన్ చేయకపోయినా, ప్లాస్టిక్ చేయకపోయినా నువ్వు ఎగురుతున్నటువంటి ఏరోప్లేన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు చూస్తున్న టీవీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వు వాడే ఫోన్లు ఎక్కడి నుంచి వస్తాయి? మనం వాడే వాహనం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు ముది పదార్థంగా ప్రతి ఒక్కటి మన కొరకు సృష్టిలో పెట్టాడు కనుకనే ఆ సృష్టిని ఎలా వాడుకోవాలో కూడా దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు కనుకనే ప్రియులరా మనం వాడుకుంటున్నాము, పరిశోధనలు చేసుకొని వాడుకోమనే చెప్పాడు. కానీ తను తెలుసుకోమన్నాడు. అది తెలుసుకోకుండా శాస్త్రం అని వీళ్ళు విర్రవీగుతున్నారు ప్రియులరా. నిజంగా శాస్త్రానికి మూలము బైబిలే లేకపోతే శాస్త్రం కూడా లేదు ప్రియులరా. అసలు శాస్త్రానికి తెలియని సంగతులు ఎన్నో బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా నిజంగా సృష్టి ఎలా వచ్చిందంటే దానికి అదే వచ్చిందని ఈ శాస్త్రమే చెబుతుంది. దానికి అదే ఎలా వస్తుంది? అన్నిటికీ మేము హేతువు లేదంటే రేషనల్ చూస్తాం, కారణం లేనిది మేము ఏది నమ్మము అని శాస్త్రం చెబుతుంది కదా. మరి సృష్టిని చూసి చెప్పాలి కదా, ఎవరొకరు ఉంటారు, నన్ను కన్నా నా తల్లిదండ్రులు ఉన్నప్పుడు సృష్టికి కూడా సృష్టికర్త ఉంటాడని నమ్మాలి కదా. అక్కడికి వచ్చేసరికి అది చెప్పరు వాళ్ళు, అక్కడ చెప్పరు. దానికి అదే వచ్చిందని ఒక అబద్ధాన్ని ప్రజల మీద రుద్దుతారు ప్రియులారా. నిజంగా శాస్త్రం గొప్పది కాదు, దేవుని మాటలే ఉన్నతమైనవి, దేవుని మాటలే గొప్పవి ప్రియులారా, చాలా ఉన్నతమైనవి. అందుకే ఆ దేవుని మాటల గురించి బైబిల్లో రాయించిన ఒక మంచి మాట చూసి ముగించుకుందాం ప్రియులారా. మనం శాస్త్రాన్ని చూసి మనం ఉప్పొంగిపోకూడదు. మన దేవుని మాటలే ప్రియులారా మనల్ని బ్రతికించేవి. ఒకసారి చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం ప్రియులారా, జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము అని చెప్పబడింది ప్రియులారా. దేవుని మాటలు ధర్మశాస్త్రము ఎలాంటిదో తెలుసునా? జ్ఞానవంతమైనది, సత్యమైనటువంటిది, జ్ఞాన సత్య స్వరూపమైనది ధర్మశాస్త్రము, దేవుని ధర్మశాస్త్రం ప్రియులారా. అందులో జ్ఞానం ఉంది. దేవుని మాటలలో సత్యం ఉంది. అబద్ధాలు లేవు, కల్పితాలు లేవు, కల్పనా కథలు లేవు. వాస్తవాలే దేవుడు బైబిల్లో రాయించాడు. ఆ వాస్తవాలు మనము చదివితే మనము జ్ఞానవంతులమైతామంటున్నాడు. జ్ఞానం ఉంది అని అన్నాడు. ఈ లోక జ్ఞానము కాదు, ఈ లోక జ్ఞానము వెర్రి జ్ఞానము. దేవుని మహాజ్ఞానము చాలా ఉన్నతమైనది. కొన్ని మాటలుగా మూఢ విశ్వాసాలను, మూఢ నమ్మకాలను ఏ విధంగా నిర్మూలించిందో కొన్ని విషయాలు మీకు చూపించాను పిల్లరా. ఇంకా అనేకమైనవి శాస్త్రానికి తెలియని సంగతులు కూడా ఎంతో ఉన్నాయి. కానీ మనం గ్రహించాల్సింది ఏందో తెలుసునా? దేవుడు అలాంటి గొప్ప జ్ఞాన గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు. ఎవరైనా ఇది ఆలోచిస్తున్నారా? ఎప్పుడు చూసినా నా బాధలు పోగొట్టు దేవుడా, నాకు జాబ్ లేదు దేవా, నా కష్టాలు తీర్చు దేవా అని మనం అందరం అడిగేవారిమే. కానీ తండ్రి మీ జ్ఞానము మాకు ప్రసాదించండి అని అడిగేవాళ్ళు ఎవరైనా ఉంటారా? లేరు పిల్లరా. ఒకరోజు సొలొమోను గారు అడిగినట్టు మనమందరం అడగాలి. దేవుడు ధారాళంగా ఇస్తానన్నాడు. కాబట్టి ఈరోజు మనం పేదవారిమైనా సరే దేవునిలో జ్ఞానవంతులుగా బ్రతకాలనే పిల్లరా ఈ మహాజ్ఞాన గ్రంథం మనకు చేతిలో పెట్టాడు.
బైబిలు జ్ఞానము నేర్పుతుంది, మూఢనమ్మకాలను కాదు. మూఢ విశ్వాసాలను నిర్మూలిస్తుంది. మూఢనమ్మకాల వైపు మనల్ని మళ్లించదు బైబిలు. మహాజ్ఞానులుగా మనల్ని తీర్చిదిద్దుతుంది ప్రియులారా. అజ్ఞానులను జ్ఞానులుగా మార్చేదే బైబిలు. అలాగే అంధకారంలో మగ్గిపోతున్న వారికి వెలుగును ప్రసాదించేదే ఈ బైబిలు. అబద్ధంలో మగ్గిపోతున్న ఈ మానవ సమాజానికి సత్య మార్గం చూపించేది మన చేతిలో ఉన్న బైబిల్ ప్రియులారా. అంత ఉన్నతమైనది మన చేతిలో ఉన్న మహాజ్ఞాన గ్రంథం బైబిల్. మరి ఆ బైబిల్ మనం చదువుతున్నామా లేదనేది మీరు ఆలోచించండి. మనం అందుకే ప్రతి ట్యూస్డే మనం క్లాసులు పెట్టాము. ఈ బైబిల్లో దేవుడు మన కొరకు రాయించిన మాటలు నిజంగా మనం అందరం ధ్యానించి వాటిలో ఉన్నటువంటి సారాన్ని అర్థం చేసుకొని దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ క్లాసులు ప్రారంభించాం ప్రియులారా. అందరూ రండి, మీ చుట్టుపక్కల ఉన్న వారికి తెలియజేయండి, వినండి, ఎంతో కొంత దేవుని జ్ఞానం నేర్చుకోండి, దేవుని కొరకు ఫలించండి. ఇంత మహాజ్ఞాన గ్రంథము మన చేతిలో పెట్టినా దురదృష్టం ఏంటంటే ప్రియులారా, ఈరోజు మేము క్రైస్తవులము అని చెప్పుకుంటున్నటువంటి నామకార్థ క్రైస్తవులు చాలామంది ఏం చేస్తున్నారో తెలిసిన మూఢభక్తిని నేర్పుతున్నారు ఈ క్రైస్తవులకు ప్రియులారా. మూఢ నమ్మకాలను మూఢాచారాలను పోగొట్టినటువంటి ఈ మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ చేతపట్టుకొని వీరు మరలా మేము దేవుని ముసుగులో మేము దేవుని నమ్మినామని చెప్పుకుంటూ మన దగ్గరికి వచ్చి మనకు మూఢభక్తిని నేర్పుతున్నారు ప్రియులారా. ఏంటిది ఆ మూఢభక్తి? ఏంటిది వీళ్ళు నేర్పుతున్నటువంటి మనకు మూఢభక్తి అనేది మనం మరొక క్లాసులో నేర్చుకుందాం ప్రియులారా. కాబట్టి బైబిలు చాలా ఉన్నతమైన గ్రంథం, చాలా గొప్పది, మన బ్రతుకులను మార్చినది. మనం ప్రతి దినము ఆలోచించి నేర్చుకోవాలి, దేవుని కొరకు గొప్పగా ఫలించాలనే దేవుడు ఈ మహాజ్ఞాన గ్రంథం మన చేతులు పెట్టాడు. కాబట్టి మీరందరూ దేవునిలో జ్ఞానవంతులుగా మీరందరూ కావాలని నేను మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నా. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరు తలలో ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. కన్న తండ్రి, మీ మాటలే సమాజంలో కూరుకుపోయినటువంటి మూఢ విశ్వాసాలను మూఢాచారాలను ఏ విధంగా తొలగించిందో కొన్నిటిని మీ పిల్లల ముందు పెట్టాను నాయన. విన్నవారిని విని విడిచిపెట్టే వారిగా ఉండకుండా మీ మాటలు ఎంత ఉన్నతమైనయో తండ్రి తెలుసుకున్న వారిగా ఆ మాటలు ప్రతి దినము మేము నేర్చుకుంటూ ఆ మాటల ప్రకారము జీవిస్తూ అంధకారంలో మగ్గిపోతున్న ఈ సమాజాన్ని మీ వైపు నడిపించే వారిగా మాలో ప్రతి ఒక్కరిని నిలబెట్టమని వేడుకుంటున్నాం కన్న తండ్రి. దేవా, మీ మాటలే మా బ్రతుకుల్లోకి రాకపోతే మా బ్రతుకులు అంధకారం నాయన, చీకటి బ్రతుకులు తండ్రి. చీకటిలో బ్రతుకుతున్న మమ్మల్ని తండ్రి వెలుగులోకి నడిపించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ వెలుగును మా తుది శ్వాస వరకు నాయన వెలిగించుకుంటూ అనేక మందిని తండ్రి వెలిగించే వారిగా మేము ఉండులాకుండా మీ కృప చూపండి తండ్రి. సంఘం ద్వారా జరిగిస్తున్న ప్రతి కార్యంలో తోడుగా ఉండి నడిపించండి. మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించండి. అనేక మంది నాయన అబద్ధంలో మగ్గిపోతున్న వారిని సత్యం వైపు నడిపించాలనే క్రైస్ట్ చర్చ్ ఖమ్మం ప్రారంభించాం. అది మీకు తెలుసు తండ్రి. తండ్రి, అమాయకమైన ప్రజలను అనేక మంది చేతిలో మోసపోతున్నారు. అలాంటి వారు మోసపోకుండా తండ్రి మీ ప్రేమను రుచి చూసేవారిగా వారిని సంఘముకు నడిపించమని బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. కష్టపడుతున్న తమ్ములను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మేమందరం అన్నదమ్ముల వలె తండ్రి, అక్క చెల్లెల వలె తండ్రి, ఒకే కుటుంబమైన పిల్లల వలె తండ్రి కలిసి గట్టుగా ఐక్యతతో మీ నామ మహిమార్థమై జీవించులాగున మీ నామమే ఈ భూమి మీద మహిమపరిచే వారిగా మమ్మల్ని నిలబెట్టమని కోరుకుంటూ తండ్రి, సంఘం ద్వారా జరిగిస్తున్న ప్రతి కార్యక్రమంలో తోడుగా ఉండి ముందుకు నడిపించమని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.